థ్యాంక్ యూ. మన బ్యాగ్ పడిపోబోయింది. మంచోడు వీల్ టెక్. లాస్ట్ టైం ఇదే ప్లేస్లో ఇలానే మా టైర్ పంచర్ అయింది కార్ది. షిట్. ఇప్పుడేమో బ్యాగ్ పడిపోయింది. సో బేసిక్గా ఈ ఏరియాకి మాకు ఏదో ఉన్నట్టుంది. సో జస్ట్ నా ఇప్పుడే మనం వారధి మీదకి వచ్చేసాం. ఆసమ్ కనిపిస్తుంది అసలు ఈ సన్సెట్ టైంలో. కృష్ణమ్మ పూర్తి స్థాయిలో వెళ్తుంటే అందమే వేరు. మీకు అక్కడ రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, కృష్ణానదిది. సో ఆ బ్రిడ్జ్ అండ్ ఈ బ్రిడ్జ్ మన రాజమండ్రిలో రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ మొత్తం కన్స్ట్రక్ట్ చేసింది ఒకే కంపెనీ అనమాట, బీబీజే అనేసి. సో బీబీజే కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు కూడా ఎంతగా ఉంటుంది. అది బ్రాత్వైట్ అండ్ బర్న్ జెసూప్ అనమాట, బీబీజే. వాళ్ళ రికార్డ్ ఏంటంటే మన హౌరా బ్రిడ్జ్ అంటారు కదా హుబ్లీలో, సో దాన్ని వాళ్ళే కట్టారు. ఇంకా మన గంగా నది మీద బీహార్లో ఒకటి ఉంటుంది, దిగా టు సోన్పూర్ బ్రిడ్జ్. సో దాన్ని వాళ్ళే కట్టారు. ఫరక్కా అనేసి ఉంటుంది. సో ఇండియాలో టాప్ మోస్ట్ బ్రిడ్జెస్ అని ఆల్మోస్ట్ వాళ్ళే కట్టారు. ఢిల్లీలో యమునా మీద, ఆగ్రా దగ్గర. సో కంపెనీ నేమ్ బ్రాత్వైట్ బర్న్ అండ్ జెసూప్ అనమాట, బీబీజే. పేర్లు ఇంగ్లీష్లో అయినా సరే కంపెనీ ఇండియాదే అనమాట. ఇట్స్ ఎ కోల్కతా బేస్డ్ కంపెనీ. 1935లో అని పెట్టారనుకుంటా. సో ఆపరేషన్స్ అన్నీ మొత్తం ఇండియా నుంచే అవుతాయి అనమాట, కోల్కతా. ఫైనల్లీ వి ఎంటరింగ్ ఇంటూ విజయవాడ సిటీ. మన కళల క్యాపిటల్ని కాస్త కలగా చేస్తారు. సారీ, ఇప్పుడే విజయవాడలోకి ఎంటర్ అయ్యాం. మనం కింద నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కాంప్లెక్స్ సైడ్ వెళ్ళిపోవచ్చు, బస్ స్టాండ్ వైపు. సో ఫెమిలియర్ బెంచ్ సర్కిల్ అటునుంచి వచ్చేవాళ్ళు బాగానే ఉంటుంది, హ్యాపీగా ఫ్లైఓవర్కి పైనుంచి వెళ్ళిపోవచ్చు వారధి వరకు. కానీ కింద మాత్రం. సో వన్స్ మనం చెన్నై నుంచి ఇటుపక్క వస్తే అన్నీ మూసుకొని ఇక్కడ నుంచే వెళ్ళాలన్నమాట. ట్రైన్సెట్ మాల్ ఈ మధ్యకాలంలో ఇది బాగా ఫెమిలియర్ అయిపోయింది విజయవాడలో. క్యాపిటల్ సినిమాస్ కూడా బాగుంటుందిలేండి విజయవాడలో. అంటూ సినిమాస్ అంటే ది బెస్ట్, మంచి స్క్రీనింగ్స్ ఉంటాయండి. ఏమైందో ఇండివిజువల్ స్క్రీన్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. గుంటూరు విజయవాడ అంటే తెలుగు సినిమా ప్యారడైజ్ అనమాట. మంచి ప్యాషనేట్ జనాలు ఉంటారు. ఇప్పటికీ ఎప్పుడో 80s 90s సినిమాస్ కూడా వేసినా అవి కూడా హౌస్ఫుల్తో చూసేస్తుంటారు. సో జస్ట్ ఇప్పుడే విజయవాడ క్రాస్ చేసాం. సో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం, గన్నవరం. సో ఇంకా ఇక్కడ నుంచి నియర్ అబౌట్ 400 ఉంటుంది. సో 380 అలా ఉండొచ్చు వైజాగ్. చూద్దాం ఎప్పుడులోపు వెళ్తాము. ఇంకా డామినర్ అయితే అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. జస్ట్ కంటిన్యూ మార్నింగ్ నుంచి వెళ్తున్నా సరే అసలు హీటింగ్ ఇష్యూ కూడా ఏం లేదు అసలు. సో టూరింగ్ పర్పస్ అయితే 250 కన్నా 400కి వెళ్ళిపోవడం బెటర్. 250,000 అటు ఇటు అయినా, ఎందుకంటే ఈ కంఫర్ట్ మళ్ళీ మీకు 250లో ఉండదు. విండోస్ దీని స్వింగ్ ఆర్మ్ బాగుంటుంది. ఫుల్ లెంత్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వస్తుంది, అందులో బాక్స్ టైప్ వస్తుంది, లైక్ ఎన్ఎస్కి ఆర్సీకి ఇచ్చినట్టు. సారీ ఆర్సీ కదా, ఆర్ఎస్కి. సో హనుమాన్ జంక్షన్కి వచ్చేసాం. ఇది హనుమాన్ జంక్షన్ అనమాట. సో బేసిక్గా కోస్తా లైట్ నుంచి తీసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, సో వీటన్నిటికీ ఆల్మోస్ట్ వాటర్ బాడీతోనే బోర్డర్స్ ఉంటాయన్నమాట, డిస్ట్రిక్ట్ బోర్డర్స్. కాకపోతే ఓన్లీ వెస్ట్కి కృష్ణాకి అనమాట హనుమాన్ జంక్షన్ బోర్డర్. యాక్చువల్లీ హనుమాన్ జంక్షన్ కృష్ణాలో ఉంటుంది. సో లెఫ్ట్ వెళ్తే మీకు నూజివీడు, రైట్ వెళ్తే గుడివాడ.
సో ఈ స్టేట్ హైవే ఏదైతే ఉందో ఇదే బోర్డర్ అనమాట వెస్ట్ గోదావరికి అండ్ కృష్ణాకి. ఒక విధంగా చూసుకుంటే విజయవాడలో త్వరగానే బయటకు వచ్చేసాం, లేదంటే అక్కడే 1 hour అయిపోద్ది. సో టైం జస్ట్ 6:23. హే గైస్, రైడ్ అప్డేట్. టైం 7:47 అవుతుంది. సో మనం నియర్లీ తాడేపల్లి గూడానికి ఒక 25-30 km కొద్దిగా ముందు ఉన్నాం. సో విజయవాడ దాటగానే యాజ్ ఇట్ ఈస్గా గోప్రో బ్యాటరీ అయిపోయింది. నేను చెక్ చేసుకోలేదు, సారీ. టైంకి కరెక్ట్ డల్ లైట్ ఫుల్గా ట్రాఫిక్ ఉండేసరికి ఉన్నదేమో అనుకొని చూడలేదు. సో మధ్యలో ఆగి గోప్రో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో మనం తాడేపల్లి గుడ్డానికి ఒక 30 km ముందు ఉన్నాం. సో చైన్ లూప్ చేద్దాం అనుకొని మర్చిపోయాను మళ్ళీ. సో ఇక్కడ ఆగి చైన్ లూప్ చేయాలి. ఆల్మోస్ట్ 760 km వచ్చేసాను. బయలుదేరేటప్పుడు లూప్ చేశాను, బట్ ఓకే. సో తాడేపల్లి గూడెం ముందు వచ్చే టోల్ గేట్ అనమాట ఇది. చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి తాడేపల్లి గూడెం ఒక 10 km ఉంటుంది. సో టైం 8 o'clock అవుతుంది. సో ఫార్ సో గుడ్, అంతా బాగానే ఉంది. బట్ రోడ్ ఉంది టూ మచ్. ఎంతెంత గుంతలు ఉన్నాయంటే ఇంకా తగిలిందని అంటే రిమ్ బెండ్ అయిపోయడమే, ఆ రేంజ్లో ఉన్నాయి. వా, ఇలా అన్నంలో తగిలిస్తుంది. సో మెల్లగా చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో ఏం అర్థం కాదు. టోల్ గేట్లకి ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు. ఈ హైవే మాతో ఆడుకుంటుంది అసలు. చూడండి గైస్, నైట్ పూట. సో ఏలూరు తర్వాత ఏలూరు వరకు యాక్చువల్లీ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. వన్స్ ఏలూరు క్రాస్ అయ్యారంటే అటు రాజమండ్రి వరకు ఇలానే ఉంటున్నట్టుంది. సో కంప్లీట్గా ఫుల్ గతుకులు. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సోలోగా చేసిన వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా రండి, కంగారేం లేదు. ఇప్పుడు మనం తాడేపల్లిగూడెం బైపాస్లో ఉన్నాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ నోట్, జనరల్గా ఎవరు ట్రావెల్ చేసినా సరే గూగుల్ మ్యాప్స్ పెట్టుకునే వస్తారు. గూగుల్ మ్యాప్స్ ఏం చేస్తుందంటే, స్పెషల్లీ మనం ఎప్పుడైతే విజయవాడ టు వైజాగ్ చేస్తాం కదా, సో అక్కడ ప్రాబ్లం వస్తుందంటే డిఫాల్ట్గా అది తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు రోడ్ చూపించేస్తుంది మీకు. కోర్స్ 35 km తగ్గుతుందిలేండి. 35 అంటే చూపించడం తప్పేం కాదు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, బైకే కదా, మనకేమైనా టోల్ పే చేయాలా. కోర్స్ ఎలా వస్తే 10 టోల్ గేట్స్ ఉంటాయి, అవి కవర్ అవుతాయి కార్లో అయితే. బట్ సేఫ్ అయితే కాదు. ఆ రోడ్ ఇంకా చండాలంగా ఉంది. నైట్ పూట అయితే మినిమం రాలేము. అండ్ 35 తగ్గిందని కాదు, కానీ మనకి టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. సో బెటర్ NH16 మీద వచ్చేయండి. అదే గూగుల్ మ్యాప్స్లో NH16 అని ఉంటుంది. యాక్చువల్లీ ఇది NH216A అనమాట. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, తణుకు, దాని మీద నుంచి మనకి అలా రాజమండ్రి వెళ్తుంది అనమాట. సో అది నా సజెషన్ గైస్. ఇప్పుడు మనం తణుకు దగ్గరలో ఉన్నాం. సో రైడ్ అప్డేట్. టైం ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. సో ఇప్పుడే చిన్న డిన్నర్ బ్రేక్ ఇచ్చి అయిపోయింది రావులపాలెంలో. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా గోప్రో హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఒక అరగంట కుస్తీలు బట్టి ఫైనల్గా ఇప్పుడు లాగ్ చేస్తున్నాను. సో ఇక్కడే 9 o'clockకే వచ్చేసాను. బట్ 1 hour ఇక్కడే వేస్ట్ అయిపోయింది. కాసేపు తినడం, కాసేపు గోప్రోతో నాతో గోప్రో ఆడుకోవడం. ఏమైంది నా నోటికి, నాతో గోప్రో ఆడుకోవడం. సో ఇలా అన్నమాట. అండ్ ఫైనల్లీ ఇప్పుడే ఒకసారి జనరల్గా ఈ రూట్ తెలిసిందే కాబట్టి గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయను. సో ఎంత టైం పట్టచ్చు అని చెప్పి ఇప్పుడే చెక్ చేశాను అనమాట.
సో సర్ప్రైజింగ్లీ ఇంతకుముందు NS16 అని చూపించేది ఈ దాన్ని, ఇప్పుడు 216A అని చూపిస్తుంది. ఇందాకే డిస్కస్ చేశాం కదా. సో గూగుల్ మ్యాప్ కూడా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు కడియంకి కొద్దిగా ముందున్నాం. ఇక్కడ నుంచి ఒక 20-25 ఉంటుంది రాజమండ్రి. సో లేట్ అయిపోయింది, వెళ్దాం ఏ టైం అయితే ఆ టైం. సో ఈరోజు అయితే సింగిల్ స్టేజ్లో వెళ్ళాల్సిందే వైజాగ్. మరోవర్ నా వైజర్ అంతా ఫుల్గా పురుగులు, గోప్రో నిండా పురుగులు. సారీ, మధ్యలో ఫుటేజ్ మధ్యలో ఏమైనా పడి ఉంటే చెక్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ లేకుండా పోతుంది నాకు. అండ్ నా హెడ్ ల్యాంప్ చూస్తే ఇంకా పురుగులు శ్మశానంలా ఉందన్నమాట. సో డామినర్ హెడ్ ల్యాంప్ బాగుంటుంది, బట్ రైడ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా దీన్ని వాష్ చేసుకోవాలి వైజర్తో పాటు, అప్పుడే ఇంకా బాగుంటుంది. ఎనీవేస్ ఇందాకే గోదావరి కూడా క్రాస్ చేసేసాం. లాస్ట్ బ్లాగ్లో చెప్పుకున్నట్టు, సో మన కొవ్వూరు బ్రిడ్జ్ ఉంది కదా, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, అది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. దాని కింద మీకు గోదావరి డౌన్ స్ట్రీమ్లో 60 km వెళ్తుందన్నమాట. ఈ 60 km కూడా ఫస్ట్ ధవళేశ్వరం దాటాక 2 పాయల కింద విడిపోతుంది. అది వృద్ధ గోదావరి అండ్ వృద్ధ గౌతమి దాని పేర్లు అనమాట. సో వన్స్ ఒకసారి ఇంకా ముందుకు వచ్చాక మళ్ళీ ఒక్కొక్క పాయ 2 పాయల కింద విడిపోతుంది. సో అవి ఒకటి వశిష్ట వైనతేయ. సో గోదావరి వశిష్ట వైనతేయ కింద మారు విడిపోతుంది. సో వృద్ధ గౌతమి ఒకటి గౌతమి, ఇంకొకటి నీలరేవు కింద విడిపోతుంది అనమాట. ఇలా మొత్తం 4 పాయల కింద విడిపోతుంది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టున్నారు. అవసరమా వీళ్ళకి? సో ఇలా మొత్తం 4 పాయల కింద విడిపోయి గోదావరిలో కలిసిపోతుంది. సో ఫైనల్లీ అయితే రాజమండ్రిలోకి వచ్చేసాం. ఇప్పుడే GSK కూడా క్రాస్ చేస్తాం, బొమ్మూరు జంక్షన్. డీమార్ట్ దగ్గర ఉన్నాం, రాజమండ్రి డీమార్ట్. సో రాజమండ్రి అంటే అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. అది మనకి హౌరా అయితే ఎలా ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుందో, అలాగే రాజమండ్రి అన్నా సరే ఫస్ట్ మధ్యలోకి వచ్చేది గోదావరి అండ్ గోదావరి పైన బ్రిడ్జ్ అనమాట. సో దానికి చిన్న కథ ఒకటి కూడా ఉంది. సో కథ కాదు, జరిగిన స్టోరీ అనమాట. నేను ఇంతకుముందు ఏమనుకునేవాడిని అంటే, సో అది బ్రిటిషర్స్ కట్టారేమో అని చెప్పి అనుకునేవాడిని చాలా కాలం పాటు. సో మనం ఇప్పుడు హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఉంది కదా రాజమండ్రికి, 70s 80s మూవీస్ చూసినా సరే దాని మీద నుంచి ట్రైన్ వెళ్ళేదన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఐకానిక్గా ఉంటుంది అనమాట. అది మీకు ఈవీ సినిమాలు కానీ ఆల్మోస్ట్ వంశీ సినిమాలు ఏవి చూసినా సరే అక్కడే ఉంటుంది. చాలా షార్ట్స్ ఉంటాయి అందులో. సో అది 1900 సెంచరీలో ఎగ్జాక్ట్ కట్టారనమాట. సో వాడుకలోకి వచ్చింది హ్యావ్లాక్ బ్రిడ్జ్. దాని కలెక్టర్ కూడా, సో దాని డిజైనర్ అనుకుంటా, FTG వాట్సన్ సంథింగ్ ఏదో పేరు ఉంటుందిలేండి వాడిది. సో తను డిజైన్ చేశాడు యాక్చువల్లీ. సో డిజైన్ చేశాక ఎలాగో సో తిరగడానికంటూ ఎలాగో ధవళేశ్వరం మన బ్యారేజ్ ఉంది కదా, బ్యారేజ్ మీద ఎలాగో బ్రిడ్జ్ ఉంది. సో అది వాడేవారు అనమాట గోదావరి దాటడానికి. లేదు అనుకుంటే ఇంకా వేరే ఆప్షన్ లేకుండా అప్పుల్లో జెట్టీలు ఉంటాయి కదా, జెట్టీల్లోనే మ్యాక్సిమం ప్రయాణం చేసేవారు. సో ఇలా ఉండగా 1964 అది 3వ పంచవర్ష ప్రణాళిక. సో 5 years ప్లాన్ అంటారు కదా, నెహ్రూ తీసుకొచ్చారు. సో దాంట్లో ఏంటంటే అంతవరకు సో చెన్నై హౌరా లైన్ ఉంది కదా, మెయిన్ లైన్, అది వయ్యా రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ నుంచి వెళ్తుంది, అందరికీ తెలిసిందే. సో ఆల్మోస్ట్ మెయిన్ లైన్ అంతా డబ్లింగ్ అయిపోయిందనమాట. అంటే 2 way, అంతవరకు ఒకే వేలో తిరిగేవి. సో 2 wayకి ఆల్మోస్ట్ అయిపోయింది. అప్పుడేమైందంటే ఇంకా
సో గోదావరి ఒకటి ఉందన్నమాట, ఆల్రెడీ గోదావరి మీద ఉంది కదా, దాని మీద సెకండ్ బ్రిడ్జ్ కట్టడానికి అప్పుడు ఏమంటారు శాంక్షన్ అయింది బ్రిడ్జ్. సో అదేంటి రైల్వేస్కి అయిందనమాట. సో రైల్వేస్కి అయ్యేసరికి అదే టైంలో ఇంకా ఇంజనీర్స్ వచ్చి మొత్తం చెక్ చేసుకొని ఉంటాయి కదా సివిల్ ఇంజనీర్స్వి వాళ్ళ పనులు. సో మొత్తం మ్యాపింగ్ ఇదంతా చేస్తున్నారు. ఆ టైంలోనే జనాలు హెసిటేషన్ మొదలెట్టారనమాట. ఎందుకంటే సో మాకు ఇంకో బ్రిడ్జ్ కావాలి అని చెప్పి, సో మాకు ఇంకో బ్రిడ్జ్ కావాలని చెప్పి మొత్తం జనాలు గొడవ పెట్టడం మొదలుపెట్టారు. ఇంకా ఆ టైంలోకి వచ్చేసరికి ఇంకా ఏపీ గవర్నమెంట్, అదే అప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్, సో ఏపీ గవర్నమెంట్ ప్రపోజల్ తీసుకెళ్ళింది సెంట్రల్ దగ్గరికి, ఇలా కడుతున్నారు కదా, సో ఇంకో బ్రిడ్జ్ కూడా ఓన్లీ సో వెహికల్స్ కోసం కావాలి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టింది. ప్రపోజల్ పెడితే అప్పుడు ఏం చేశారంటే, సో ఏదైతే రైల్ బ్రిడ్జ్ అనుకున్నారో దాన్ని రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ చేశారనమాట. దానికి గవర్నమెంట్ ప్రపోజల్ తీసుకొచ్చింది. సో దానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంత పెడతామన్నారు. సో ఏదో రేషియోస్ ఉంటాయి కదా, సో ఆంధ్ర గవర్నమెంట్ నుంచి కూడా ఎంతో సహకారం అందిస్తారు. దాంతోపాటు ఎస్సీఆర్ ఉంది కదా, సౌత్ సెంట్రల్ రైల్వేస్, సో వాళ్ళకి అర్జీ పెడితే వాళ్ళు ఓకే చేశారనమాట. దెన్ అలా మన కొవ్వూరు బ్రిడ్జ్ ఏమో రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్గా ఒక రూప్ సంతరించుకుంది. ఇది 1964 నుంచి 70 వరకు జరిగిందనమాట. సో 69-70 మధ్యన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో 73లో అయిపోయిందనమాట. సో 3 ఇయర్స్లోనే చాలా కన్స్ట్రక్ట్ అయిపోయింది. దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఇందా చెప్పాను కదా కృష్ణానది దగ్గర, సో వాళ్ళే అనమాట, బ్రాత్వైట్ బర్న్ అండ్ జసూప్ ఈ కంపెనీ అనమాట, బీబీజే అంటారు. ఇది కోల్కతా బేస్డ్ కంపెనీ. సో అంతవరకు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అని అంటే, వాళ్ళు అప్పటికి 3 సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు ఆల్రెడీ ఓకే చేస్తారనమాట. అదేంటంటే ఒకటి కోల్కతా హౌరా బ్రిడ్జ్, ఐకానిక్ సింగిల్ ఫ్రేమ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, సో ఆ బ్రిడ్జ్ అనమాట. ఆ తర్వాత యమునా దగ్గర, ఢిల్లీ దగ్గర యమునా బ్రిడ్జ్ ఉంది, అదొకటి. నెక్స్ట్ దాంతోపాటు గంగా నది మీద బీహార్లో అనమాట, దాన్ని దిగా సోన్పూర్ బ్రిడ్జ్ అంటారు. సో అది ఈ 3 ఆల్రెడీ విజయవంతంగా కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి సో గోదావరి మీద అండ్ కృష్ణా మీద కూడా వాళ్ళకే ఇచ్చారు కాంట్రాక్ట్. సో అలా బీబీజే కంపెనీ సక్సెస్ఫుల్గా కట్టిందనమాట. అది కట్టేసరికి ఏషియాలోనే లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అంటారు అది. సో ఇండియాలోనే కాదు, ఏషియాలోనే. కాకపోతే ఇప్పుడు ఇండియాలోకి వచ్చేసరికి 3rd అయిపోయింది గోదావరి బ్రిడ్జ్. సో ఫస్ట్ది బోగీబీల్ బ్రిడ్జ్ అంటారు, ఐడియా ఉంటుంది, మన మోడీ మొన్ననే స్టార్ట్ చేశారు. సో అది బ్రహ్మపుత్ర నది మీద ఉంటుంది, అస్సాం డిబ్రూగఢ్ టౌన్ వెళ్ళడానికి. సో అది కట్టారనమాట, అది పెద్ద బ్రిడ్జ్, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. దాని తర్వాత దిగా అండ్ సోన్పూర్ అన్నాను కదా, గంగా నది మీద. ఇందాక చెప్పిన దాంట్లో ఇది ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను, సారీ. అప్పటికి 3 ప్రాజెక్టులు చేశారు, అందులో ఇది లేదనమాట. దాని తర్వాత ఇది కట్టారు, గోదావరి తర్వాత కట్టారనమాట, దిగా సోన్పూర్, సారీ మిస్టేక్. దెన్ యాక్చువల్లీ దీన్ని త్రుస్ బ్రిడ్జ్ అంటారనమాట, THRUSS. ఈ త్రుస్ అంటే ఏంటంటే, మీకు హౌరా బ్రిడ్జ్ మీకు ఐడియా ఉంటుంది కదా, చూసే తెలుస్తుంది. సో అదే షేప్లో చిన్న చిన్న ముక్కలు అనమాట. అది కూడా అంటే సింగిల్ త్రుస్ బ్రిడ్జ్ అనమాట. మీకు రోడ్ కమ్ బ్రిడ్జ్ వెళ్తే మీరు వెళ్తున్నప్పుడు టక్ 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 సౌండ్లు వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక్కొక్కటి కలిపి యాడ్ చేశారనమాట. అందుకే కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడు రేస్ అని. సో సో త్రుస్ బ్రిడ్జ్ అంటారు. సో ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక్కొక్కటి కలిపి కడతారనమాట ఇండివిజువల్గా. దాన్ని త్రుస్ అంటారనమాట ఇంజనీరింగ్ భాషలో.
అలా మన కొవ్వూరు గోదావరి బ్రిడ్జ్ కట్టారు. సో కింద నది వెడల్పు చూస్తే 2.7 km ఉంటుంది. సో రైల్ రోడ్ చూస్తే ఓన్లీ రైల్ బ్రిడ్జ్ మనకి 2.8 మాత్రమే ఉంటుందన్నమాట. కాకపోతే రోడ్ బ్రిడ్జ్ అనేది అంటే రోడ్ వేస్ అనేది 4.8 km ఉంటుంది అక్కడ టోటల్గా. సో అది రెండో బ్రిడ్జ్ కదా. ఇకపోతే మూడో బ్రిడ్జ్ అనేది మనకి గోదావరి ఘాట్, అదే పుష్కర్ ఘాట్ ఉంటుంది కదా, పక్కన మాకు కనిపిస్తుంది. అంటే ఇన్కమింగ్ ట్రావెల్స్ గోదావరి స్టేషన్కి వచ్చేదన్నమాట. సో అది 2003లో కట్టారు. సో హ్యావ్లాక్ బ్రిడ్జ్ని ఇంకా అబాండేట్ చేసి ఇది కట్టారనమాట. దీన్ని ఆర్క్ బ్రిడ్జ్ అంటారు, అది ఆర్చ్ అనొచ్చు, ఆర్చ్ బ్రిడ్జ్. దీన్ని హెచ్సిసి కట్టింది, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అప్పటికి. సో అలా మూడో బ్రిడ్జ్ కట్టింది. ఇకపోతే నాలుగో బ్రిడ్జ్ మనకు తెలుసు, పుష్కర్లో ఓపెన్ చేశారు. సో దీన్ని ఎన్సీసీ కట్టింది అనమాట, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇది అందరికీ తెలిసినట్టే ఉంది. సో ఇలా 4 బ్రిడ్జ్లు కలిపి వచ్చాయన్నమాట. ఇకపోతే మనకి హైవే బ్రిడ్జ్లు ఉన్నాయి కదా, 216A మీద, అదే NH60 ఆఫ్కోర్స్. సో అది యాక్చువల్లీ అవి యాక్చువల్లీ ఏంటంటే మనకి AH45 ఉంది కదా, ఏషియన్ హైవే 45. సో దాని డెవలప్మెంట్ కింద ఆ బ్రిడ్జెస్ అన్నీ చేశారనమాట. అది కంప్లీట్గా సెంట్రల్ ప్రాజెక్ట్. డీటెయిల్స్ కూడా లేవు మనకి, ఎక్కడ ఎతికిన దొరకవు, ఎవరు కట్టారు ఏం చేశారండి. సో అవి టోటల్గా గోదావరి రాజమండ్రి మీద ఉన్న బ్రిడ్జెస్ కదా. మై ఫేవరెట్ విలేజ్ మురారి వచ్చింది. ఈ ఏరియా పేరు మురారి అనమాట. డే టైం చూస్తే బాగుంటుంది, బాగా సందడిగా. జనాలు ఎవరు ఇంట్లో ఉండరు అనమాట, అందరూ వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటారు, ఏదో బెడ్రూమ్ నుంచి బాత్రూంలో తిరిగినట్టు. సో టైం చెక్, సో 10:30 అవుతుంది. సో ఇంతవరకు మనం బెంగళూరు నుంచి 885 km వచ్చామన్నమాట. సో 885 లాంగ్ టు గో, ఇంకొక 180 ఉన్నట్టుంది. సో ఆల్మోస్ట్ 1100 km వస్తుంది. సడన్గా రాజమండ్రి నుంచి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది, ఏంటో ఈ లారీలు. కృష్ణవరం టోల్గేట్ నెంబర్ 6410 + 414 + 50, టోల్గేట్ నెంబర్ 50. సో ఎర్రవరం ఆంజనేయ స్వామి చాలా ఫెమిలియర్ అనమాట, ఇదే విగ్రహం. యాక్చువల్లీ కెమెరా ఆన్ చేసేలోపు బ్రిడ్జ్ క్రాస్ చేస్తాం. అక్కడే ఏలేరు వాగుంటుంది, ఏలేరు రివర్ అనమాట. సో మనకి మారేడుమల్లి, అడ్డతీగల అటు సైడ్ నుంచి వచ్చిన అటుపక్క వాళ్ళకి బాగా ఫెమిలియర్ అది. సో ఈస్టర్న్ ఘాట్స్లో పుట్టినది. మాన్సూన్లో ఉగ్రరూపం దాచేస్తుంది, మామూలు అప్పుడు ఏమీ ఉండదు. సో ఎర్రవరం దాటగానే మనకి CPF ఉంటుంది, చైరన్ అండ్ ఫోకర్డ్ ఫుడ్స్. ఇది ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ. అదే లాస్ట్ టైం డిస్కస్ చేశాం కదా. సో 5 స్టార్ ఇంకా దగ్గర 4-5 బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళవి, ఫుడ్ బ్రాండ్స్ అనమాట. లైక్ మన KFC లాగానే. ఇంటర్నేషనల్ కంపెనీస్ సింగపూర్, థాయిలాండ్, మలేషియా ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో ఉన్నాయన్నమాట. CPF అండ్ విజయనగరం బోర్డర్, అంటే మా విజయనగరం శ్రీకాకుళం బోర్డర్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం కత్తిపూడి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. సో రైట్ స్టేటస్, సో సమయం 11:11. సో ఇంతవరకు మనం టోటల్గా 933/34 934 కిలోమీటర్లు వచ్చాం బెంగళూరు నుండి. సమయం పట్టింది 16 గంటలు.
ఇంక్లూడింగ్ బ్రేక్స్ అవి అన్నీ కలుపుకొని అనమాట. సో ఆల్మోస్ట్ కత్తిపూడి వచ్చేసిందనంటే దగ్గరికి వచ్చేసినట్టే. నెక్స్ట్ అన్నవరం 10 కిలోమీటర్లు, అక్కడ నుంచి 20 వెళ్తే తుని, అక్కడ నుంచి 100 వెళ్తే వచ్చేస్తుంది వైజాగ్. సో పైన కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్, ఇది కాకినాడ ఒంగోలు హైవే నెంబర్ NH216. ఓకే, లాస్ట్ బ్లాగ్లో చెప్పానా లేదా? ఈ 216, 565, 516 ఇవి ఎలా వస్తాయంటే, ఇండియాలో మెయిన్ హైవేలు టోటల్గా 87 మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఈ 87లో మెయిన్ హైవేస్ ఉన్నాయి కదా. లైక్ అప్పుడు వాజ్పేయి గారు హయాంలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే మనకి ఏమంటారు, స్వర్ణ చతుర్భుజ్ ఆ స్కీమ్ స్టార్ట్ చేశారు. అంటే ఆ పథకం అన్నమాట. దాంట్లో ఏంటంటే టోటల్గా చతుర్భుజం టైప్లో మొత్తం అంతా ఇండియాని కలుపుతూ సో హైవేలు అనేది స్టార్ట్ చేశారనమాట. ఇది 1999లో ప్రవేశపెట్టారు. సో 2003-4 కల్లా మొత్తం అంతా చేసేసారనమాట రోడ్స్ 4 ఇయర్స్లోనే. అది ఇప్పటికీ రోడ్లు అయ్యాయంటే అది వాజ్పేయి గారు చలవే అన్నమాట. సో అప్పుడు ఏంటంటే, సో ఢిల్లీ టు కోల్కతా, కోల్కతా టు చెన్నై, చెన్నై టు అగైన్ ముంబై టు ఢిల్లీ, ఇది స్వర్ణ చతుర్భుజ్ అనమాట. సో ఇది కాకుండా సో ఇవి టోటల్గా 4 హైవేస్ వచ్చాయి కదా. ఇవి కాకుండా ఏంటంటే నార్త్ సౌత్ కారిడార్ అండ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని చెప్పి 2 స్టార్ట్ చేశారు. అది నార్త్ సౌత్ కారిడార్ అంటే ఇంకేం లేదు, మన NH44 ఉంది కదా, అదే అన్నమాట. సో జమ్మూ నుంచి కింద కన్యాకుమారి వరకు 44 అయ్యాక దగ్గర 8 హైవేస్ అన్నీ మెర్జ్ చేస్తారనమాట. 1, 2, 3, 4, 4A అండ్ 7 యాక్చువల్లీ ఎక్కడ మనకి వారణాసి టు కన్యాకుమారి ఉండేది, అదే వయ హైదరాబాద్ వెళ్ళేదన్నమాట. 9 వచ్చేసరికి మన సేమ్ విజయవాడ టు పూణే ఉండేది, అంటే విజయవాడ టు ముంబై యాక్చువల్లీ. తర్వాత ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ వే అయిపోయిందో 2010లో దాన్ని చేంజ్ చేస్తారనమాట. సో ఈ 9ని తీసుకెళ్ళి 48లో మ్యాచ్ చేస్తారనమాట. లేకపోతే 4-8 నేషనల్ హైవే 4 అనేది మనకి ఇక్కడ చెన్నై టు ముంబై అనమాట. 8 అనేది నేషనల్ హైవే 8 ముంబై టు ఢిల్లీ. సో తర్వాత ఏం చేస్తారంటే దాన్ని 48 చేసేసారనమాట, 4-8 మ్యాచ్ చేస్తూ. నా టోటల్గా ఢిల్లీ టు రాజస్థాన్ నుంచి, రాజస్థాన్ వయా గుజరాత్, ముంబై, బెంగళూరు టు చెన్నై, ఇది 48 అనమాట. సో నేషనల్ హైవే 48 ఇలా వస్తుంది. సో ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే అదే, సో ఒక హైవే ఉందంటే దానికి ఒక 7 to 10 గిన్నెనే ఉండొచ్చు అనమాట మోస్ట్ ప్రాబబ్లీ. 7-8 మ్యాక్స్ 7-8 మాత్రమే ఉంటున్నాయి అన్నమాట అన్ని దగ్గరలో, ఎందుకంటే నెంబర్ కన్ఫ్యూజన్ కదా. సో ఇప్పుడు నేషనల్ హైవే 16 ఉందనుకోండి, దాని స్పూర్ రోడ్స్ టోటల్ 7 ఉన్నాయన్నమాట. సో 7 ఉండేటప్పుడు 116, 216 ఇంకా దగ్గరలో ఏమైనా ఉన్నాయంటే దానికి మళ్ళీ సబ్లు పెడతారనమాట. సో 216A, 216B ఇలా. సో వీటిని మెయిన్ హైవే అంటే, మెయిన్ హైవేకి స్పూర్ హైవేస్ అంటారనమాట, SPUR, లేదా సబ్ హైవేస్ అని పిలవచ్చు. సో అదనమాట. అలాగే మనకి సో విజయవాడ టు హైదరాబాద్ తీసుకుంటే 65 వెళ్తుంటుంది యాక్చువల్లీ. మచిలీపట్నం టు పూణే అనేది 65. సో మధ్యలో 565 ఉంటుంది, 365 ఉంటుంది, 365A ఉంది, 365B ఉంది, ఇలా చాలా ఉన్నాయన్నమాట దానికి స్పూర్స్. అందులో ఇండియాలోనే లాంగెస్ట్ స్పూర్ హైవే ఏంటంటే 565. సో అది ఎక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ చెన్నై హైవే దగ్గర తేలుతుంది. సారీ రేణిగుంట అనుకుంటా.
సో రేణిగుంటలో అనుకుంటా క్లోజ్. సో అతిపెద్ద స్పూర్ హైవేలో అదొకటి 500+ అనమాట కేఎం. 564 సంథింగ్ ఎంతో ఉంది. మొత్తానికి ఇండియాలో స్పూర్ హైవేస్లో 4 పెద్దవి అనుకుంటాను. అందులో వన్ ఆఫ్ ద 565 ఒకటి, అదొకటి 216 అనుకుంటాను. ఇప్పుడు చూపించాక మన కాకినాడ ఒంగోలు ఇది కూడా ఉంది. సో మాటల్లో పడి అలా మనం అన్నవరం వచ్చేసాం. నెక్స్ట్ వెళ్తే మనకి అక్కడ అన్నవరం పైన కొండ. ఇది మన రెగ్యులర్ స్టాప్ అన్నమాట. నెక్స్ట్ ఎవరు వచ్చినా ఇక్కడ ఆపుతారు. రాత్రి పగలు కూడా కలకలు ఆడిపోతుంది ఏరియా. ఓకే గైస్, ఒక క్విక్ బ్రేక్ ఇచ్చి, ఒక టీ బ్రేక్ ఇచ్చి మనకి మీకు కలుస్తాం మళ్ళీ. ఇప్పుడే స్మాల్ కమర్షియల్ బ్రేక్ అయిపోయింది. సో ఒక 15 మినిట్స్ తీసుకున్నాం. సో 11:32 అవుతుంది. ఇప్పుడు అన్నవరంలో ఉన్నాం. ఓకే, హాల్ సెట్. సో టోటల్ 943 km వచ్చాం అనమాట బెంగళూరు నుంచి. ఇది అన్నవరం దగ్గర ఆర్టీఓ చెక్ పోస్ట్. జనరల్గా స్టేట్ దాటినప్పుడు, స్టేట్లు మారినప్పుడు ఉంటాయి చెక్ పోస్ట్. కాకపోతే ఇది ఇక్కడ అన్నవరం దగ్గర ఎందుకుందా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అన్నవరం దగ్గర ఎందుకుంది అంటే, మనకి జంగారెడ్డి గుడి ఉంది కదా, లైక్ తెలంగాణ అశ్వరావుపేట అంటే ఖమ్మం నుంచి వచ్చే రూట్ అనమాట. ఖమ్మం, భద్రాచలం ఆ రూట్ నుంచి, అండ్ జగదల్పూర్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి యాక్సెస్ ఉందన్నమాట. లైక్ మనకి ఇక్కడ ఏలేశ్వరం కానీ, రాజమండ్రి కానీ, ఇన్ని రకాలుగా ఆంధ్రాలోకి ఇన్నవచ్చు. అందుకని చెప్పి వాటిని చెక్ చేయడం కోసం ఇక్కడ ఉంటుందన్నమాట. సో స్పెసిఫిక్గా ఎందుకు కొన్ని ఆపేస్తారంటే, సో ఎవరైతే ఇప్పుడు పలమనేరు కానీ అటు నుంచి వస్తున్నప్పుడు విజయవాడ హైవేలో అక్కడ ఆల్రెడీ పర్మిట్ తీసుకొని వచ్చేస్తారు కదా, వాళ్ళని విడిచిపెట్టేస్తారు. సో ఎవరైతే పర్మిట్ లేకుండా వస్తారో, అంటే లైక్ ఖమ్మం సైడ్ నుంచి, భద్రాచలం సైడ్ నుంచి, సుక్మా సైడ్ నుంచి, సో వాళ్ళకి ఇక్కడ పర్మిట్ తీసుకోవాలన్నమాట. అది కాన్సెప్ట్, అందుకని ఇక్కడ పెట్టారన్నమాట. సో మనం ఇప్పుడు తుని అవుట్స్కట్స్లో ఉన్నాం. ఆల్మోస్ట్ తుని అనుకోవచ్చు. ఈ ఏరియా అంటే ఇప్పుడు కాపు ఉద్యమ సభ అయింది కదా, ముద్దగడ పద్మనాభం గారి, వాళ్ళు చేసిన రచ్చ ప్లేస్ అనమాట ఇదంతా. ఇక్కడ నుంచి ఒక 2 km అయితే మనకు తుని వచ్చేస్తుంది. ఫైనల్గా మనం ఈస్ట్ గోదావరిని దాటేసి మన వైజాగ్, విశాఖపట్నంలోకి అడుగు పెట్టేసాం. ఇప్పుడే తాండవ రివర్ క్రాస్ చేసాము మనం. సో ఇప్పుడు ఉన్నది పాయకరావుపేట, ది గ్రేట్ ట్విన్ సిటీస్ పాయకరావుపేట, తుని. తాండవ రివర్తో ఈస్ట్ గోదావరి మొదలవుతుంది, గోదావరితో ఎండ్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఈ రెండింటి మధ్యన నార్త్ మోస్ట్ పాయింట్ తీసుకుంటే, అంటే లైక్ తాండవ రివర్ అండ్ గోదావరి రివర్, అది ది బెస్ట్ ప్లేసెస్ అన్నమాట. సీలేరు, డొంకరాయి ఆ ఎండ్లో స్టార్ట్ అయ్యేసి, సో భద్రాచలం అంటే దేవీపట్నం ఎండింగ్ ఉంటుంది కదా, పోలవరం పైకి, సో ఆ రోడ్ అటుపక్క అనమాట. అవంతా ఈస్టర్న్ ఘాట్స్ కోర్ పాయింట్స్ అనమాట. మీకు డీప్ డెన్స్ ఫారెస్ట్లు ఉంటాయి అక్కడ, చాలా బాగుంటుంది. ఇలా విశాఖపట్నంలో అడుగుపెట్టాం లేదో, ఫుల్గా ఫస్ట్ డ్రిజిల్ స్టార్ట్ అయింది, ఇప్పుడు వర్షం పడుతుంది. సారీ గైస్, వర్షం అసలే నా దానికి ఎటువంటి రెయిన్ ప్రొటెక్షన్ కూడా లేదు.
ఈ మధ్య పాప మన తెలుగు బ్లాగర్స్ చూశాను, అనిల్ది కానీ మన బిఎస్ఐ కానీ ఇద్దరు కెమెరాలు డాష్ అయిపోయాయి. వాళ్ళంటే టాప్ మోటో బ్లాగర్లు కాబట్టి మళ్ళీ పెట్టుకుంటారు, మనకు అది సీన్ లేదు కాబట్టి లోపల పెట్టేద్దాం. సారీ గైస్, తగ్గితే మళ్ళీ పెడతాను, లేదంటే లేదు. థ్యాంక్ యూ. తగ్గినట్టుగా ఉంది, అలా అని చెప్పి పడుతున్నట్టు తెలియట్లేదు. సో ఏదో చేయాలి, లాభం లేదు. హియర్ మనం ఇప్పుడు వేంపాడు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఇది తుని దాటిన తర్వాత అనమాట. తుని నుంచి ఒక 16 km ఉంటుంది, 16 to 17 అట్లా. తాగబోతే ఎలా ఉంటుంది. ఓకే, సో మేజర్ టోల్ గేట్ అయితే ఇదే, ఇంకా లాస్ట్ వైజాగ్కి. తర్వాత వచ్చేది అగ్నంపూడి, చిన్నదే. ఇదే బాగా కాస్ట్ ఎక్కువ అనమాట. ఇందాకటి వరకు చిన్న డ్రిజిల్ పడింది, సేఫ్ సైడ్ అని చెప్పి లోపల పెట్టి ఇప్పుడే ఆగినట్టు అనిపిస్తే సో తీసి పెట్టేసాను అనమాట. సో ఓవరాల్ 16వ టోల్ గేట్ అనమాట ఈరోజుకి. అండ్ రైడ్ అప్డేట్ 12 o'clock అవుతుంది నైట్. సో 979 km వచ్చాం ఇప్పటి వరకు. ఇంకొక 31 km అయితే ఈరోజుకి 1000 km అయిపోతుంది నాన్ స్టాప్గా, అంటే ఇంక్లూడింగ్ బ్రేక్స్ రండి. సో రైడ్ అయితే బాగుంది ఇప్పటి వరకు. అండ్ డామినర్ మాత్రం సూపర్ కంఫర్ట్ అబ్బా. టూరింగ్ పర్పస్ అయితే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ ప్రైసింగ్కి మళ్ళీ అలా ఏం దొరకదు. ఇంకా BS6లో ఇంకా స్మూత్ చేశాడు ఇంజన్ యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ నేనే కొత్త యాక్చువల్లీ, ఇంత లాంగ్ ఎప్పుడు తీయలేదు. బట్ ఎంత కంఫర్ట్గా తీసుకుంటున్నానంటే మీరు జడ్జ్ చేయొచ్చు ఇంకా. అండ్ ఒకసారి వైజాగ్ వెళ్ళిపోయాక ఈ వీక్లోనే షార్ట్ రివ్యూ ఇస్తాను అనమాట, మినర్ 2020ది. సో నా ట్రిప్ 2 మీటర్ 998.6 అంటే 999 అయిపోతుంది అనమాట. సో అది చూపిద్దామని. ఇంకా విశాఖపట్నం 71 అనుకున్నట్టే ఎలమంచిలి వచ్చేసింది. నా కిలోమీటర్ కూడా 1000 వచ్చేసింది. సో ఇక్కడికి కరెక్ట్గా 1000 km అయిపోయిందనమాట నేను బయలుదేరి. సో క్లాప్స్, సారీ అప్లో ఉంది, పక్క తీసుకొడతా క్లాప్స్. అయినా ఈ మొహాన్ని క్లాప్స్ ఎందుకులేండి. ఇప్పుడే అచ్యుతాపురం దగ్గరికి వచ్చాం. అంటే ఇదే పెద్ద జంక్షన్ ఏం కాదులే, అనకాపల్లికి ఒక 25 ముందు అనుకుంటాను. 20-25 ముందు ఉంటుంది. సో ఇప్పుడు చిన్న వాటర్ బైక్ తీసుకొని మళ్ళీ మన పైన కొనసాగిద్దాం. థ్యాంక్ యూ. బాగుంది ప్లేస్. వద్దులేండి, మరీ చిన్నదైపోయింది ప్లేస్. వాటర్ బ్రేక్ తీసుకునే ముందు చిన్న డిస్కషన్ అన్నమాట. ఇప్పుడు AH-45 ఉంది కదా, ఇలాంటి ఏషియన్ హైవేస్ యాక్చువల్లీ ఇండియాలో 5 ఉన్నాయన్నమాట. AH-45, 46, 47, 48 అండ్ 49 కాదు, AH-1 అనమాట. సో AH-1 అనేది జపాన్లో స్టార్ట్ అవుద్ది. సో అండ్ మనకి టర్కీ ఇస్తాంబుల్లో ఒకటి అండ్ బల్గేరియాలో ఒకటి అనమాట. సో కంప్లీట్గా ఏషియా అంతా కవర్ చేయడానికి ప్లాన్ చేసి, సో మొత్తం 23 కంట్రీస్ కలిపి సైన్ చేసుకొని, ఇప్పుడు కదా 1960sలోనే స్టార్ట్ చేశారు, 1959లో. తర్వాత 1972లో మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసారు, ఈ ఏషియన్ హైవే కాన్సెప్ట్ అన్నమాట. అగైన్ 1992 అనుకుంటాను. సో 92లో
మళ్ళీ ఈసారి 23 కాస్త 32 కంట్రీస్ అయ్యాయి. సో 32 కంట్రీస్ మొత్తం సైన్ చేసుకొని, సో రోడ్స్ బిల్డప్ ఏమంటారు డెవలప్ చేసుకుంటున్నాయి అన్నమాట. దీనికి మెయిన్ ఫండింగ్ సౌత్ కొరియా, చైనా, ఇంకా ఉన్నాయి జపాన్, మనం. సో అందులో AH1 అన్నిటికీ కంటిన్యూషన్ అవుద్ది అనమాట. ఇక్కడ బాగాలేదు, సారీ. సో AH1 మన ఇండియాలోకి ప్లేస్ ఏంటి, అటారీ. సో అమృత్సర్ అటారీ జంక్షన్ ఉంటుంది కదా, వాఘా బోర్డర్. సో వాఘా బార్డర్ నుంచి అంటే పాకిస్తాన్ నుంచి ఇన్ అవుద్ది అనమాట. ఇన్ అయ్యి అలా ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి కోల్కతా వచ్చి, కోల్కతా నుంచి మళ్ళీ సిలిగుడి వెళ్ళి, సిలిగుడి నుంచి అగైన్ ఇలా వెళ్తూ మణిపూర్ మోరే ఉంది కదా. సో మోరే నుంచి మనకి మయన్మార్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మోరే బోర్డర్ చూడాలంటే మన మోటో వగర్లో ఎక్స్ట్రీమ్ మోటో అడ్వెంచర్ దీపక్ గుప్తా భయ్య ఉన్నాడు కదా. సో తను వ్లాగ్స్లో 3-4 సార్లు ఉంటుంది. ఇంకా మోరే అంటే ఉన్నారు నార్త్ ఈస్ట్ కొంతమంది మోటో వ్లాగర్స్ ఉన్నారు. సో వాళ్ళ దాంట్లో చూస్తే చాలా బాగుంటుంది బోర్డర్ అలా అనమాట. ఇవి కాకుండా కొత్తగా AH45C, AH45E అని 2 ఎక్స్ట్రా ఇవి కూడా వచ్చాయి అన్నమాట. మనకి అలొకేట్ అయ్యాయి 2 హైవేలు. మేబీ ఇయర్లోనే స్టార్ట్ చేస్తారేమో, మరి ఎక్కడో తెలియదు. సో 2 ఎలొకేషన్స్ అయితే వచ్చాయి మనకి. సో ఎక్కడెక్కడికో అది తెలియదు అనమాట. సో ఇది ఏషియన్ హైవేస్ గురించి. దాని పేరు బాగుంటుంది అబ్బా. ఇవి సంస్థలు ఉంటాయి కదా, లైక్ NHA, CPW, అలాగే వాళ్ళు ఎస్కేప్ సంథింగ్ ఏదో ఉంటుందన్నమాట పేరు, కామెడీగా. ఇప్పుడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తాను. సరే గైస్, ఆఫ్టర్ వాటర్ బ్రేక్ ఐ విల్ మీట్ యూ. థ్యాంక్ యూ. మొత్తానికి అనకాపల్లి చేరుకున్నాం. సో లెఫ్ట్ వెళ్తే మనకి అనకాపల్లి, స్ట్రైట్ వెళ్తే అనకాపల్లి బైపాస్ అనమాట. సో డాడీ కాలేజ్ దాటగానే మనకి అనకాపల్లి ఎండింగ్లోనే 2 రూట్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకోండి డైరెక్ట్గా వైజాగ్ బైపాస్ చేస్తూ ఆనందపురంలో వెళ్ళి కలిసిపోతాం అన్నమాట. దాన్ని అనకాపల్లి ఆనందపురం బైపాస్ అని కూడా పిలిచేవారు. బట్ చెప్పాను కదా, అదే యాక్చువల్లీ ఒరిజినల్గా NH5 అనమాట. ఎప్పుడైతే AH45 కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఈ రోడ్ వేసేసారు మొత్తం 4 లైన్ చేసి. బట్ ఇప్పుడు అది కూడా వర్క్ అయిపోతుంది కదా. వన్స్ అది అయిపోయాక అది NH16 అయిపోతుంది. ఇదేమో అర్బన్ రోడ్లోకి వచ్చేస్తుంది. ఈ రోడ్లో నైట్ పూట వస్తే ఎంత సుఖంగా ఉందనేది ఈరోజు తెలుస్తుంది. డే టైం వస్తే ట్రాఫిక్ ఇదంతా. ఎందుకంటే హెల్త్ జోన్, ఇండస్ట్రియల్ సెజ్, ఇంకా నానా రకాలన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో ఇది అగనంపూడి విలేజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేది మనకి వైజాగ్ ప్రయాణంలో చివరాఖరి టోల్గేట్ అనమాట. దాని పేరు అగనంపూడి టోల్గేట్. అదే మనం వైజాగ్ కోర్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. సో వన్స్ టోల్గేట్ దాటేసామనంటే ఇంకా వైజాగ్ సిటీలోకి వెళ్ళిపోయినట్టే. సో టోటల్గా 1050 కిలోమీటర్లు వచ్చాం అన్నమాట బెంగళూరు నుండి. చేస్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఈ డౌన్లోనే మీకు స్పీడ్ ఇంటర్సెప్టర్ పెడతారన్నమాట. ఇక్కడ ఒక దగ్గర ఉండొచ్చు. ఓ మై గాడ్, ఏంది ఎలాగా వరస్ట్గా ఉంటాయి అన్నమాట ఎక్కడ మెయింటెనెన్స్. టోల్ గేట్ లేదు మనకి. ఎంత డబ్బులు ఇవ్వట్లేదు కదా అని చెప్పి కనీసం ఒక రోడ్ కూడా మెయింటైన్ చేయట్లేదు వీళ్ళు పెద్దవాళ్ళు. అంతే, బైకర్స్ అంటే అందరికీ లోపే, ఏం చేయలేము. ఓవరాల్గా అయితే 17 hours 20 minutes పట్టింది.
అంటే ఇంక్లూడింగ్ బ్రేక్స్ అనమాట. ఎక్స్క్లూడింగ్ కావాలంటే మనం డామినర్లో చూపిస్తా ఎంతసేపట్లో వచ్చా అన్నది. ఎందుకంటే నయా డామినర్లో అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట, ఒక టెంపరేచర్ ఫీచర్ తప్ప. సో డిస్టెన్స్ టు ఎంటీ, ఎంత స్పీడ్ వచ్చాం, ఎంత టైంలో వచ్చాం, యావరేజ్ ఎంత, ఇలా అన్నీ. రైట్. సో వెల్కమ్ టు సిటీ ఆఫ్ డెస్టినీ